So good morning. So topic name మన divisibility rules continuation. స్టార్టింగ్ సెషన్లో ఏం చెప్పుకున్నాం ఫస్ట్ది ఇంట్రడక్షన్ అండ్ ఆ రూల్స్ ఏంటో మనం డిస్కస్ చేసాం. సెకండ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, అందులో మన డిఫరెంట్ డివిజిబిలిటీ రూల్స్ ఎంతవరకు మనం చెప్పాం. సో దాని ప్రకారంగా ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇది థర్డ్ సెషన్ మనకి డివిజిబిలిటీ రూల్స్లో. 83462 ఆస్ట్రిక్స్, దీన్ని స్టార్ అని పిలుచుకుందామా? ఓకే, స్టార్ అనుకుందాం. స్టార్ 704 ఈజ్ డివిజిబుల్ బై 3. ఈ నెంబర్ ఎవరితో డివైడ్ అవ్వాలంటే 3తో డివైడ్ అవ్వాలంట. దెన్ ద సమ్ ఆఫ్ ద పాసిబుల్ డిజిట్స్ ఆఫ్ ఆస్ట్రిక్స్, అంటే ఈ స్టార్ ప్లేస్లో నువ్వు ఏ డిజిట్స్ని పెడితే అది 3తో డివైడ్ అవుతుందో నీకు తెలియాలి. ఫస్ట్ చాలా ఉన్నాయి, మనకి చాలా నెంబర్లు పెట్టవచ్చు ఆ ప్లేస్లో. ఆ చాలా వాటిని తీసుకొచ్చి కలిపితే సమ్ చేస్తే ఎంత వస్తుంది, కలిపితే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3, అదొకటి. ఇంకోటి ఏం చెప్పుకున్నావు? క్యాన్సిలేషన్. ఏదైనా నెంబర్ 3తో క్యాన్సిల్ అయినా లేదా వాటిలో ఏవైనా కొన్ని డిజిట్స్ని కలిపినప్పుడు ఆ సమ్ అనేది 3తో క్యాన్సిల్ అయినా కొట్టేయచ్చు అని చెప్పాం. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి నెంబర్స్? 8, 3, 4, 6, 2, నెక్స్ట్ 7, 0. దీనిలో ఏదైనా నెంబర్స్ 3తో క్యాన్సిల్ అవుతాయా? 3 క్యాన్సిల్ అవుతుంది, 6 క్యాన్సిల్ అవుతుంది, 4 + 2 అంటే ఎంత అండి? 4 + 2 అంటే 6, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 8 + 4 అంటే ఎంత? 12, 12 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలిపోయిందండి? 7. ఓకేనా, 7 కూడా 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1. 7ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1. మీరు 7 రాసుకున్నా తప్పులేదు, 1 రాసుకున్నా తప్పులేదు, ఏదైనా మీ ఇష్టం, మీకు నచ్చింది రాయండి. 7 తీసుకో. 7 ఎలా తీసుకున్నావు? ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని తీసుకున్నావు. 1 ఎలా వచ్చింది? 7ని నేను 3తో డివైడ్ చేస్తే నాకు ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఓకేనా, అలా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు 7కి నేను, అంటే మనకి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఒకే ఒక్క ప్లేస్ ఉంది, అంటే ఒక్క డిజిటే పెట్టాలి, సింగిల్ డిజిట్. అంటే ఎన్ని చాయిస్ ఉంటాయి? 0 నుండి 9 వరకు. 0 నుండి 9 వరకే మనకి సింగిల్ డిజిట్స్, ఇంకేమైనా ఉంటాయా? సో ఓకే, 2 పెడదాం. సో 2 పెట్టచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? 7 + 2 అంటే 9. 9 కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. ఇదిగో ఎక్కడైనా 2 పెట్టుకో, అంటే 1 తీసుకున్నా పర్లేదు, మీరు 1 తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్న నెంబర్ కదా, ఈజీగా ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చమ్మా? 2కి ఇంకొక 3 కలపండి అంటే ఎంత? 5. 7 + 5 అంటే ఎంత? 12. ఇది కూడా మనం రాయొచ్చు, 12 కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, 1 + 5 అంటే ఎంత? 6, అంటే 5 తీసుకోవచ్చు. ఏదమ్మా? 3 డివైడెడ్ బై 7. రిమైండర్ రాస్తున్నాం, రిమైండర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మరలా 7కి ఇంకెంత యాడ్ చేయొచ్చమ్మా? 8. 7 + 8 అంటే ఎంత? 15. సో అదేవిధంగా మీరు దీనికి 8 యాడ్ చేసిన ఎంత? 9. ఓకేనా, మీరు 7 తీసుకోకుండా 1 తీసుకుంటే ఇంకా చిన్న నెంబర్లు కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉంటుందని నేను చెప్తున్నా. ఓకే, ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? 1కి ఇంకా ఎంత యాడ్ చేస్తే 3తో డివైడ్ అవుతుంది? 1కి ఇంకా ఎంత యాడ్ చేయొచ్చు? 11 యాడ్ చేస్తే ఎంత? 12. మరి 11 యాడ్ చేయవచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ సింగిల్ డిజిటే. మరి 11 అనేది 2 డిజిట్, తీసుకోవచ్చా? 2 డిజిట్ తీసుకోకూడదు. అంటే మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయండి? ఇది ఈ 3 ఉన్నాయి. మనం ఈ ప్లేస్లో 2 రాయొచ్చు, 5 రాయొచ్చు, 8 రాయొచ్చు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీస్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. పాసిబిలిటీస్ యొక్క సమ్ ఎంత? 2 + 5 + 8 ఎంత? 15. సో మన ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి. ఓకే, ఒకవేళ క్వశ్చన్లో వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్, అతి చిన్న వాల్యూ ఏంటి? చిన్న వాల్యూ ఏమవుతుంది? 2. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పాసిబుల్, అతి పెద్ద పాసిబుల్ ఏమవుతుందండి? ఇక్కడ 8 అవుతుంది. అలా కూడా అడగచ్చు, వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే. లీస్ట్ అంటే కనీసం ఎంత పెట్టాలి? 2. చిన్నదానిలో 2. అదే మ్యాక్సిమం అంటే ఎంత పెట్టవచ్చు మనం? 8. ఓకేనా, పాసిబిలిటీస్ అంటే ఏంటి? 2, 5, 8. వీటి యొక్క సమ్ ఎంత అంటే ఎంత అవుతుంది? 15 అవుతుంది. నెక్స్ట్, ఎనీ ఎగ్జామ్ అండి, ఎనీ ఎగ్జామ్కి సరిపోతాయి. ప్రతి ఏ ఎగ్జామ్ అయినా మీరు చూసుకోండి, ఎనీ ఎగ్జామ్కి సరిపోతాయి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ కే? కే ప్లేస్లో ఎన్ని పాసిబిలిటీస్ నువ్వు పెట్టచ్చు? కే ప్లేస్లో అంటే పాసిబిలిటీస్ ఎన్ని అని కాదు, పాసిబిలిటీ ఇందాకలాగే ఏ పాసిబిలిటీస్ పెట్టచ్చు నువ్వు తెలుసుకొని వాటిని సమ్ చేయమంటున్నాడు. ఇందాక ఒక వాల్యూ, ఒక ప్లేస్ ఉంది, ఒక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేసావు. అంటే ఇక్కడ 2 స్థానాల్లో ఉంది, కే ఉంది, 2 స్థానాల్లో కూడా ఒకే వాల్యూ. ఓకేనా, కే ప్లేస్లో నువ్వేమేమి పెట్టచ్చో తీసుకొని వాటి యొక్క సమ్ ఎంతో చెప్పాలి. ఇందాక సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ 2 ఉన్నాయి అంతే. ఓకే, ఇక్కడ చూద్దాం. 2, 3, K, 5, 6, 7, K. ఓకే,
ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏదైనా 3తో క్యాన్సిల్ అవుతుందా? 3 పోతుంది, 6 పోతుంది. 7 + 2 అంటే ఎంత? 9. 9 కూడా క్యాన్సిల్ అయిపోతుంది 3తో. అప్పుడు ఏముంది? 5 ప్లస్ కే ప్లస్ కే. కే ప్లస్ కే అంటే ఏం రాయొచ్చు? 2k అని రాయొచ్చు. కే ప్లస్ కే అంటే 2k అని రాయొచ్చు మనం. ఓకే, మరి కే ప్లేస్లో నువ్వు ఏ వాల్యూని పెడితే అది ఎగ్జాక్ట్లీ 3తో డివైడ్ అవుతుంది? 1 పెట్టొచ్చా? అప్పుడు ఎంత? 2 1s are 2, అప్పుడు ఎంత? 7 అవుతుంది. 7 3తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు 2 పెట్టండి ఇక్కడ. కే ప్లస్ 2, 2 2s are 4, 4 + 5 9 అవుతుంది. అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు నువ్వు? 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చమ్మా? 4 అవుతుందా? 4 2s are 8 + 5 అవ్వదు. 5 అవుతుందా? అవుతుంది. 5 2s are 10 + 5, 10 + 5 అంటే 15. అంటే కే ప్లస్లో ఏం తీసుకోవచ్చమ్మా నువ్వు? 5 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చండి? ఇంకో 3 కలిపే, అంతే, ఏం చేయకు. 2కి 3 కలిపితే 5 వచ్చింది. 3 డివిజిబిలిటీ. ఇంకో 5కి ఇంకో 3 కలిపి 8 వస్తుంది. పాసిబిలిటీ ఇంకోటి 8 అవుతుందండి. 8 2s are ఎంత అవుతుంది? 16. 16 + 5 అంటే 21. 8 అంటే కే ప్లేస్లో ఇంకేమైనా తీసుకొచ్చి అయిపోయాయి. ఇంకా సింగిల్ డిజిటే. కే ప్లేస్లో నువ్వు ఒకే ఒక డిజిట్ని, అది 2 5 8 అదే 0 నుండి 9 లోపే తీసుకోవాలి. దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. అంటే పాసిబిలిటీస్ ఏంటండి? 2 1 5 1 8 1. మళ్ళీ ఆన్సర్ ఎంత? 15. సేమ్ ఒకలాంటి క్వశ్చనే, కానీ అప్రోచ్ డిఫరెంట్. ఇది వేరు, అది వేరు. ఇక్కడ 2 కేలు ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి. మన కిందకి జస్ట్ ఒకటే ఉంది, ఇప్పుడు 2 ఉన్నాయి అంతే. సేమ్ ఒకలాంటివి. పాసిబిలిటీస్ ఏంటండి? కే ప్లేసెస్లో నువ్వు ఇక్కడ ఇక్కడ 2 పెట్టవచ్చు, లేదా ఇక్కడ ఇక్కడ 5 పెట్టవచ్చు, లేదా ఇక్కడ ఇక్కడ 8 కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Ram given a 6-digit number 468312 to Shyam to check the divisibility. రామ్ అనే ఒక పర్సన్ ఏం చేస్తాడంట? 468312 అనే నెంబర్ ఎవరికి ఇచ్చారంటే శ్యామ్కి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దీని యొక్క డివిజిబిలిటీ నువ్వు చెక్ చేయని చెప్పి ఇవ్వడం జరిగిందంట. ఓకే, శ్యామ్ టెల్స్ రామ్ దట్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 57. ఎవరు ఇచ్చారమ్మా? రామ్ అనే వాళ్ళు ఎవరికి ఇచ్చారు? శ్యామ్కి ఇచ్చారు. శ్యామ్ ఏం చెప్తున్నాడు? ఈ నెంబర్ అనేది 57తో డివైడ్ అవుతుంది, 57తో డివైడ్ అవుతుందని చెప్పాడంట. 57తో డివైడ్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ శ్యామ్ ఆస్క్స్ రామ్. శ్యామ్ ఏమని అడుగుతున్నాడంటే రామ్ని, ఇఫ్ వి అరేంజ్ ద డిజిట్స్ ఆఫ్ దిస్ నెంబర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇందులో ఉన్నటువంటి డిజిట్స్ ఉంటాయి కదా, వాటిని డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకేంటి? హైయెస్ట్ టు లోయెస్ట్, లోయెస్ట్ హైయెస్ట్, హైయెస్ట్ టు లోయెస్ట్. అవరోహణ క్రమం అంటాం తెలుగులో. ఆరోహణ క్రమం అంటే పైకి ఎక్కడం, ఆరోహణ అంటే అధిరోహించడం, అంటే పైకి ఎక్కడం అని అర్థం. ఓకే, అంటే ఏంటి? డిసెండింగ్ అంటే ఆరోహణ క్రమం, డిసెండింగ్ అంటే అవరోహణ క్రమం. అంటే డిసెండింగ్ అన్నాడు కాబట్టి ఎలా అరేంజ్ చేయమంటున్నాడు? పై నుండి కింద, అంటే పెద్ద నుండి చిన్న వరకు అరేంజ్ చేయమంటున్నాడు. ఓకే, డిసెండింగ్ ఆర్డర్. దెన్ బై విచ్ నెంబర్ విల్ ఇట్ బి ఆల్వేస్ డివిజిబుల్. అలా అరేంజ్ చేసిన తర్వాత ఈ నెంబర్ని ఎవరు డివైడ్ చేస్తారు? ఖచ్చితంగా ఆల్వేస్ ఈ నెంబర్ని ఖచ్చితంగా ఎవరితో డివైడ్ చేయొచ్చు? చెప్పండి, ఎవరితో డివైడ్ చేయొచ్చు? ఇప్పుడు చూడమ్మా, ఈ నెంబర్, ఒక నెంబర్ 57తో డివైడ్ అవుతుందంటే అది ఇంకా ఎవరితో అవుతుంది? దాని ఫ్యాక్టర్స్తో కూడా అవుతుంది కదా ఖచ్చితంగా. ఓకే, 57 ఏ విధంగా రాయొచ్చు నువ్వు? 3 ఇంటూ 19 అని రాయొచ్చు. 19 3 57. అంటే 57 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 3 కూడా 57 యొక్క ఫ్యాక్టర్, 19 కూడా 57 యొక్క ఫ్యాక్టర్. అంటే ఈ నెంబర్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ చేయాలి. ఇప్పుడు వీటిని నువ్వు మార్చావు అనుకో, ఇలా మారిపోయాయి. అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాస్తావు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమొస్తుంది? 8. నెక్స్ట్ ఏంటమ్మా? 6 4 3 2 1. నువ్వు ఎలా తిప్పినా సరే 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారం అవి ఎలా ఉన్నా నీకు అనవసరం. ఏం చేస్తావు? కలుపుతావు. ఈ మారిపోయినంత మాత్రాన్ని ఎడిషన్ మారిపోతుందా? మారదు కదా. ఇప్పుడు 12కి 21కి 1 + 2 అన్న 3, 2 + 1 అన్న 3. ఎడిషన్ ఏం మారదు ఎట్లా తిప్పినా సరే. అంటే ఇప్పుడు ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందంటే వీటన్నిటిని తిప్పేసినా సరే అదేమవుతుంది? 3తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ ఎవరితో డివైడ్ అవుతుంది? 57తో అవుతుందంటే 57 యొక్క ఫ్యాక్టర్స్ ఎవరు? 3 అండ్ 19. అంటే ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది కాబట్టి వీటిని నువ్వు ఎలా జంబుల్ చేసినా సరే వాటి యొక్క సమ్ అనేది 3తో క్యాన్సిల్ అవుతుంది. అంటే నీ ఆన్సర్ అవుతుంది 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 19తో అవుతుంది నెంబర్. ఎలా తెలిసింది 19తో? ఈ నెంబర్ జంబుల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఎవరితో డివైడ్ అవుతుంది? ఓకేనా. 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారం అయితే 19 డివిజిబిలిటీ రూల్ డిఫరెంట్. 3 అయితే ఏంటి? వాటిని ఎలా తిప్పినా సరే వాటి సమ్ సేమే వస్తుంది మనకి. వీటన్నిటిని కలిపినా సరే ఎంత వస్తుంది? 3తో డివైడ్ అయ్యే నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఇది అవుతుందంటే ఇది కూడా ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఓకేనా. సో మనకు ఆల్వేస్ అంటే మేబీ నువ్వు అన్నట్లు 19th అవ్వచ్చేమో లేదా అవ్వకపోవచ్చేమో, కానీ మనకి ఈజీ పాసిబిలిటీ ఏంటో ఎప్పుడు కూడా ఇది 19తో చెక్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. మనం 3 ఇచ్చే కానీ 3తో వెళ్ళిపోతాం.
19 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ని ఇంటూ 2 చేయాలి, రిమైనింగ్ దానికి ప్లస్ చేయాలా? చెప్పండి. 3తో 8 1 పోయింది, 6 + 4 10, 10 + 2 12 పోయింది, 3 పోయింది. 3తో అవుతుంది బ్రహ్మాండంగా, అవుతుంది 3తో. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? ఏదమ్మా? ఇంకెందుకమ్మా, ఎందుకు ఎంత పెద్ద? ఓకే, ఇప్పుడు నీకు అది 19తో కూడా నీకోసం నీకు చెక్ చేయాలి, అంతేనా? చెక్ చేస్తా. ఓకే, 19 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయమంటున్నారు కాబట్టి చెక్ చేస్తున్నాను. 4 6 8 3 1 2. 19 డివిజిబిలిటీ రూల్ ఏంటి? చివర ఉన్న డిజిట్ని ఇంటూ 2 చేయాలి, వచ్చిన రిజల్ట్ని ప్లస్ చేయాలి రిమైనింగ్ దానికి. ఓకేనా? మనం ప్రైమ్ నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం కదా, అందులో ఇది ఒకటి. చివరున్న డిజిట్ ఏంటండి? 2. 2 2 0 ఎంత? 4. దీనికి ఆ 4 కలపాలి, దీనికి ఆ 4ని కలపాలి. కలిపితే ఎంత? 4 6 8 సారీ 4 6 8 3 5. మళ్ళీ లాస్ట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తే ఎంత? 10. దీనికి ఆ 10 కలిపితే ఎంత అండి? 4 6 9 3. మళ్ళీ లాస్ట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తే ఎంత అండి? 6. ఆ 6ని కలిపితే ఎంత అవుతుందండి? 4 7 5. లాస్ట్ డిజిట్ని ఇంటూ 10 చేస్తే ఎంత అవుతుందండి? లాస్ట్ డిజిట్ని ఇంటూ అదే 2 చేస్తే ఎంత? 10 అవుతుంది. దీన్ని కలిపితే ఎంత? 57. ఇది 19తో కూడా క్యాన్సిల్ అవుతుందా? 19తో కూడా. దెన్ బై విచ్ నెంబర్ విల్ ఇట్ ఆల్వేస్ డివిజిబుల్ బై? ఓకే, if you arrange the digits in the number in descending order, then by which number it will be always divisible by? ఓకే, ఇది 19తో కూడా అవుతుంది పొరపాటున. 19తో కూడా డివైడ్ అయిపోతుందా? డిసెండింగ్ ఆర్డర్ కదా మనం రాసాం, అసెండింగ్ ఆర్డర్లో వదిలేసామా? సారీ, అందుకే అది 19తో అవుతుందా? అరే ఇదంతా మీరు నేను ఇది మొదలు పెట్టక ముందు చెప్పాలి. ఓకేనా? సో ఓకే, అది 19తో అవుతుందని వాడే చెప్పేశాడు, దానికోసం మళ్ళీ మనం ఎంతవరకు కష్టపడ్డాం. ఓకే, ఇది అవ్వదేమో అయితే. ఓకే, మరి మీకు ఈ క్లారిటీ లేకపోతే మీరు నన్నే అడుగుతారు, మా సార్ మొత్తం క్లారిటీగా చెప్పలేదని చెప్పి. సో దాన్ని కూడా చెక్ చేద్దాం. 8 6. ఓకే, అది అవుతుందా అవ్వదు అనేది ఒక క్లారిటీ మీకు వచ్చింది కదా, ఎలా చెక్ చేయాలో. తప్పేం కదా, మనం టైం వేస్ట్ చేయలేదు. 4 3 2 1. ఓకే, ఇది 19తో అవుతుందా అవ్వదా? మళ్ళీ ఏం చేస్తావు? లాస్ట్ డిజిట్ని ఇంటూ 2 చేస్తావు, దీనికి కలుపుతావు. అప్పుడు ఎంత? 8 6 4 3 4. మళ్ళీ దీన్ని 8 అవుతుంది, 8ని దీనికి యాడ్ చేస్తే ఎంత? 8 6 4 8 6 5 1. మళ్ళీ దీన్ని ఇంటూ 2 చేస్తే ఎంత? 2 అవుతుంది, దీనికి 2 యాడ్ చేస్తే ఎంత? 867. ఇది ఇంటూ 2 చేస్తే ఎంత? 14. దీనికి 14 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 100. 100 అసలు మనకు 19తో డివైడ్ అవుతుందా? 3తో అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. అందుకే ఇంకా మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దమ్మా. ఎక్కడ మనం ఖాళీగా ఉన్నాం, మీకు డౌట్స్ వచ్చాయంటే క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎగ్జామ్ హాల్లో అంత టైం ఉండదు మనకి. నీకు కనబడుతుంది క్లియర్గా 3 కనబడుతుందండి, 3 పెట్టే. ఇది అవుతుందో లేదా అవ్వదో అనవసరం, ఎందుకంటే ఆడు అయ్యేది ఒకటే ఇస్తాడు, ఆడిని మనం టెస్ట్ చేయడానికి లేదు అక్కడ. మన ఎగ్జామ్ హాల్లో వాడిని కూర్చొని ఆడు నిజంగా కరెక్ట్ ఇచ్చాడా లేదా అయినప్పుడు కాదు, మీకు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఇస్తాడు చూడండి పేపర్ని. ఆ రోజు కూర్చొని తీరిగ్గా ఒక 2 రోజులు కూర్చొని దాన్ని చూడండి కావాలంటే. ఎగ్జామ్ హాల్లో నీకు క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి 3 అనేది ఉంది. 3 డివిజిబిలిటీ ఇది ఇచ్చిందే నీకు ఇండైరెక్ట్గా 3 డివిజిబిలిటీ రూల్ నీకు అడగడానికి. డైరెక్ట్గా 3 డివిజిబిలిటీ రూల్ అడగకుండా ఇలా అడుగుతూ ఉంటాడు మనకి. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దామా? The numbers 505 and 3p4 are added up to sum of 8q9. Find the least possible value of p. అతి చిన్న వాల్యూ కావాలంటే p. If the sum is divisible by 3. ఓకేనా? దాని సమ్ ఎవరితో డివైడ్ అవ్వాలంటే ఆ 3తో డివైడ్ అవ్వాలంట. ఎవరెవరిని సమ్ చేయమంటున్నాడండి ఇక్కడ? 505, ఇంకొకటి ఎవరండి? 3p4. ఈ రెండింటిని కలిపితే ఎంత రావాలంట? 8 3q9. 8q9. ఓకే, సో చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నెంబర్ ఎవరితో డివైడ్ అవ్వాలంటే ఈ సమ్ 9తో డివైడ్ అవ్వాలి. ఈ సమ్ 9తో 9 3తో డివైడ్ అవ్వాలి. చూడండి ఆల్రెడీ 9 అనేది 3తో క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఉంది, 8కి ఇక్కడ ఎంత ఉంటే అది 9తో డివైడ్ అవుతుందండి, సారీ 3తో డివైడ్ అవుతుంది. 1. 8కి ఇక్కడ ఒక 1 ఉంది అనుకో, q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండొచ్చు? 1. 1 ఒకటేనా, ఇంకేం ఉండకూడదా? 1 ఒకటే ఉండాలా? 4 ఉండొచ్చు. అప్పుడు 8 + 4 అంటే ఎంత? 12. ఓకేనా? కానీ వాడు అడిగింది ఏంటమ్మా ఇక్కడ? ఫైండ్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ p. అతి చిన్న వాల్యూ అన్నాడు. చిన్న వాల్యూ అనగానే ఏం పెడతావు? 1.
మరి ఇది క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మరి పీ కూడా ఎంత అవ్వాలి? మరి 1 కదా, ఎందుకంటే 5 + 4 9 ఇది సరిపోయింది, 5 + 3 8 ఇది సరిపోయింది. మరి ఇక్కడ 1 రావాలంటే ఇదే 1 అయి ఉండాలి, అంటే పీ కూడా 1 అంటే పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇది ఎంత అంటే రెండు కూడా 1 అని అర్థం. సో ఆన్సర్ ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే చూడండి, 3 డివిజిబిలిటీ రూల్లో ఇన్ని రకాలుగా మనకు అడగ, చిన్నే కాదు ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడతాం ఇంకా వెళ్ళే కొద్ది, అందుకే అన్ని క్వశ్చన్లు పెట్టింది మీకు. లాస్ట్ టైం ఆర్పిఎఫ్ ఎస్ఐ దమ్మా, ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐలో ఇచ్చినటువంటి క్వశ్చన్. If the number 934A6281 is completely divisible by 3 and a be the smallest possible integer, then find the value of a minus 2, a minus 1, a plus 1, a plus 2, a plus 3, a plus 4. ఓకేనా? మీకు ఇంతలాగా మనం చెప్పడానికి కారణం ఏంటంటే ఏదో పైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకో. సో మీరు అది ఎగ్జామ్లో చూసినప్పటికీ ప్రతిసారి కూడా ఈజీగా అడగట్లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేసి ఇది 9th అవుతుందా 4th అవుతుందా, ఒకవేళ 4th అవ్వాలంటే ఇలా అడగట్లేదు, క్వశ్చన్ తిప్పుతున్నాడు. డివిజిబిలిటీ రూల్ మీద నీకు కొంచెం అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది. If the number 934A6281 is completely divisible by 3 and a be the smallest positive integer, ఓకే, సో అంటే మనం ఏ ఎంత తీసుకోవచ్చో తెలిస్తే దాన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమైంది? 3తో డివైడ్ అవ్వాలంటున్నాడు, 9 3తో డివైడ్ అవుతుంది, 3 3తో డివైడ్ అవుతుంది, 4 + 2 6, 6 కూడా 3తో డివైడ్ అవుతుంది, 6 కూడా డివైడ్ అవుతుంది, 8 + 1 కూడా డివైడ్ అవుతుంది, 8 + 1 అంటే ఎంత? 9. మరి ఏ అంటే ఎంత తీసుకుంటాం మనం? 0ఆ 3ఆ? 0 తీసుకోకూడదు, ఇక్కడ 0 పెడితే 0 పెట్టచ్చు కదా, 0 పెడితే అంత 3తో పోతుంది, కానీ ఎందుకు తీసుకోకూడదు 0ని? వాడు ఏమన్నాడు ఇక్కడ? స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఇంటీజర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి? పాజిటివ్ ఇంటీజర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 అలా. 0 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అంటే ఏం తీసుకోవాలి? నెక్స్ట్ ఇంకోటి ఏముందమ్మా? 3తో డివైడ్ అయ్యే నెంబర్ 3 ఉంది, అతి చిన్న నెంబర్ ఇంకే ఉంది 3. ఒకటే 0 పెట్టేసి ఇక్కడ అన్ని జీరోలు అని చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ 0 ఉందా? పొరపాటు లేదు కాబట్టి హ్యాపీ. ఓకేనా? మళ్ళీ అంటే మనం ఏం తీసుకోవచ్చమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు 3. లార్జెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే స్మాలెస్ట్ కాకుండా లార్జెస్ట్ అంటే ఏం తీసుకో? అతి పెద్ద నెంబరు సింగిల్ డిజిట్లో అతి పెద్ద 3తో డివైడ్ అయ్యే డిజిట్ ఏంటి? 9 తీసుకుంటాం. స్మాలెస్ట్ అంటే ఏం తీసుకుంటాం? పాజిటివ్ ఇంటీజర్స్లో 3. అసలు ఇక్కడ మనకి స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని కాకుండా స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు 0 తీసుకోవచ్చు నువ్వు కావాలంటే. పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి మనం 3 తీసుకోవాలి. ఓకే, ఆ 3 తీసుకుని అక్కడ రాయండి. 3 - 2 ఇక్కడ ఎంతమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. 3 - 2 అంటే ఎంత? 1. 3 - 1 అంటే ఎంత? 2 ఇంటూ 3. 3 + 1 అంటే ఎంత? 4. 3 + 2 5. 3 + 3 6. 3 + 4 7. దీన్ని మల్టిపుల్ చేయాలి. అంటే ఏం అడుగుతున్నాడు నీకు? 7 ఫ్యాక్టోరియల్ అడిగాడండి. 7 ఫ్యాక్టోరియల్ అడిగాడు, అంతేనా? 7 ఫ్యాక్టోరియల్ అనేది 7 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుందండి? 5400. 5400. ఓకేనా? మీరు ఎలా 5400 కాదనుకుంటా, 5400 రాదండి. ఎంత అవుతుందండి? 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 720 × 7 అండి. 720 × 7 ఎక్కడ ఉందండి? అది 5040. ఇది ఆన్సర్. ఎందుకు అది రాదని వెంటనే మళ్ళీ కొట్టేసా? 2 సున్నాలు ఉన్నాయి ఇక్కడ, 2 సున్నాలు రాకూడదు అసలు, 2 సున్నాలు రాకూడదు. ఎందుకు 2 సున్నాలు రాకూడదు? వస్తే ఏమవుతుంది? ఎందుకు రాదని ఎలా చెప్పాం అంటే ఒక 0 ఫామ్ అవ్వాలంటే మనకు ఒక పేరు, ఏ పేరు కావాలి? ఒక 5 డిజిట్ 2 డిజిట్ పేరు ఉండాలి. 5 డిజిట్ 2 డిజిట్ పేరు ఉండాలి. ఓకేనా? 5 డిజిట్ ఎన్ని 5 డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది 5. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి? 2 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక 2 ఉంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒక 2 2లు ఉన్నాయి, ఇందులో ఒక 2 ఉంది, ఇందులో ఒక 2. మొత్తం 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 2లు ఉన్నాయి, 4 2లు ఉన్నాయి ఇక్కడ మనకి. కానీ 5s ఎన్ని ఉన్నాయి? ఒకటే 5 ఉంది. ఓకేనా? ఎంత కాదు 7 ఫ్యాక్టర్లు గుర్తుపెట్టేసుకుంటే ఓకే 5040 అని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే 0 ఒకటే రావాలని ఎలా తెలుస్తుందంటే ఎన్ని పేర్స్ అయ్యాయి? 5 2 పేర్స్, ఒక పేరే ఉంది, ఒక పేరు ఉంటే ఒక 0నే ఉంటుందని అర్థం. 2 పేర్స్ ఉంటే 2 జీరోస్ ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ కాన్సెప్ట్లో ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ కోసం చెప్పుకుందాం ఎన్ని జీరోస్ వస్తాయి అని చెప్పి. ఇలా రాయాల్సిన అవసరం లేదండి, అప్పుడు దానికి వేరే ట్రిక్స్ ఉంటాయి మనకి, వాటి కోసం అక్కడ మాట్లాడదాం. ఓకే, ఆన్సర్ ఎంతమో 5040. నెక్స్ట్
6 అంకెల సంఖ్యలో అంకెలు వరుస సహజ సంఖ్యలుగా ఉంటే ఆ సంఖ్య ఎల్లప్పుడూ దేని చేత భాగించబడుతుంది. ఏ 6 digit number has digits as consecutive natural numbers. The number is always divisible by. ఒక 6 digit నెంబర్ ఉందంట, ఆ నెంబర్ ఎలా ఉంటుందంట, వరుస మనకి సహజ సంఖ్యలు అంటే లైన్గా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ అంట. అంటే ఏంటంటే అవి 1 2 3 4 5 6 అవ్వచ్చు, లేదా 2 3 4 5 6 7 అవ్వచ్చు, 3 4 5 6 7 8 అవ్వచ్చు. అంటే లైన్గా ఉండాలి 6 డిజిట్లు కూడా. అలాంటివి తీసుకుందాం. ఏం తీసుకుందాం, 1 2 3 4 5 6 ఇది ఒకటి తీసుకుందాం. ఇంకొంచెం మన క్లారిటీ కోసం ఇంకొకటి తీసుకుందాం. ఏం తీసుకోవచ్చు, 2 3 4 5 6 7 ఇలా లైన్గా రావాలి. ఇంకొకటి తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు, నువ్వు 11 12 13 14 15 16 ఇలా ఏదైనా తీసుకో, లైన్గా ఉండాలి అంతే. లేదా 3 4 5 6 7 8 తీసుకో, ఓకేనా. ఇలా ఒక 6 digit నెంబర్ కావాలి అంట. ఆ 6 digit నెంబర్లో ఉన్నటువంటి అన్ని డిజిట్స్ ఎలా ఉండాలి, ఎలా లైన్గా ఉండాలంట. ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది ఖచ్చితంగా అని అడుగుతున్నాడు. మరి 2తో డివైడ్ అవుతుందా, అవ్వదు కదా. ఇది 2తో డివైడ్ అవ్వాలి, ఇది అవుతుంది కదా సార్. మరి ఇది అన్నీ అవ్వాలి, ప్రతిదీ అవ్వాలి. ఏది రాసినా అది అవ్వాలండి. 2తో అవ్వదు. ప్రతి నెంబర్ 5తో అవుతుందా, అవ్వదు. ప్రతి నెంబర్ 4తో అవుతుందా, ఇది 4తో అవుతుందా, అవ్వదు. ఇంకేముంది, 3తో అవుతుంది. కావాలండి చూడండి, 3తో అవుతుందా లేదా. 5 4 క్యాన్సిల్ అయింది, 6 3 క్యాన్సిల్ అయింది, 2 1 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 4 + 2 6, 3 క్యాన్సిల్ అయింది, 6 క్యాన్సిల్ అయింది, 5 + 7 అంటే ఎంత, 12. ఖచ్చితంగా ఎవరితో అవుతుంది, 3తో 100% అవుతుంది. మిగతా వాటితో సార్ ఇది ఒకటి అవుతుంది కదా అంటే అది పాసిబిలిటీ కాదు, 100% అవ్వాలి నీకు. అలా 100% ఎలాంటి నెంబర్నైనా తీసుకో, నీకు నచ్చింది తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మన 6 digit నెంబర్ కదా, సింగిల్ డిజిట్సే వాడాలి మనం. ఓకే, ఏం తీసుకుందాం, ఇంకా 3 4 మళ్ళీ 11 12 అవి తీసుకోకూడదండి. 5 6 7 8 ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుందా, చూడండి ఇక్కడ. 8 + 7 అంటే 15, 6 క్యాన్సిల్ అయింది, 5 + 4 అంటే 9, 3 క్యాన్సిల్ అయింది, అన్ని క్యాన్సిల్ అయ్యాయి. అంటే ఎలాంటి నెంబర్ అయినా అది ఎవరితో అవుతుంది, 3తో అవుతుంది. 3తో క్యాన్సిల్ అవ్వాల్సిందే. ఓకే, అది ఎందుకు అనే దాన్ని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. వరుస నెంబర్లు అంటే ఏమవుతాయండి, x + 1 x + 2 x + 3 x + 4 x + 5 వరకు రాస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ మొదటి నెంబర్ x అనుకుందాం. రెండవ నెంబర్ ఎంత అవుతుంది, x + 1. మూడవ నెంబర్ ఎంత, అంటే 3తో డివైడ్ అవుతుంది లేదో చెప్పడానికి మాత్రమే, ఇది అందుకే రాస్తున్నాం. వీటన్నిటిని కలిపాం అనుకో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసాం అనుకో, ఇవన్నీ కలిపితే ఎంత, 1 2 3 4 5 6 ఎన్ని ఎక్స్లు ఉన్నాయండి, 6x ప్లస్ 1 + 2 + 3 అంటే 6, 6 + 4 అంటే 10, 10 + 5 అంటే 15. ఈ రెండిట్లో ఏం కామన్ వస్తుంది, 3 కామన్ వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, 2x + 5. అంటే ఈ నెంబర్ ఎవరితో క్యాన్సిల్ అవుతుంది, 3తో క్యాన్సిల్ అవుతుంది. 3తో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఎంత మనం రాయాల్సిన అవసరం లేదు, చూడగానే ఆన్సర్ తేలుతుంది. The largest number which should replace asterisk in the number 2365, ఇక్కడ ఏంటో asterisk 4, make the number divisible by 4. 4 divisibility rule. Yes, last 2 digits. ఓకేనా, చివరి 2 digits మాత్రమే చూస్తాం. లార్జెస్ట్ అడిగాడా, స్మాలెస్ట్ అడిగాడా, లార్జెస్ట్. ఓకే, అయిపోయింది ఆన్సర్, మీరే చెప్పేశారు. లార్జెస్ట్ అంటే ఎక్కడ నుంచి చూడమన్నా, 9తో మొదలు పెట్టమన్నా. 94 అవుతుందా, 4తో 92 అవుతుంది, 96 అవుతుంది కదా, ఇంకేముంది అప్పుడు 8కి రండి, 84 అవుతుందా, అవుతుంది. అయిపోయింది ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్. If the number 1005 * 4 is completely divisible by 8, 8తో డివైడ్ అవ్వాలంట. దెన్ స్మాలెస్ట్ ఇంటీజర్, స్మాలెస్ట్ కావాలంటే, ఇంటీజర్ కావాలంటే స్మాలెస్ట్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ ఏం రాయాలి, ఇంటీజర్ ప్లేస్లో ఏం రాయాలి, స్మాలెస్ట్ ఇంటీజర్. అక్కడ ఏం రాయాలి, స్మాలెస్ట్ అంటే ఎక్కడ నుండి మొదలు పెట్టాలమ్మా, 0 నుండి మొదలు పెట్టాలి. పాజిటివ్ ఇంటీజర్ అనలే, ఇంటీజర్ అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్ అలా ఏం పెట్టలేదండి. ఇంటీజర్ అంటే ఎంత, 504, 0తో మొదలు పెట్టాలి లీస్ట్ అంటే. సో లీస్ట్ అంటే 0 అంటే ఎంత అవుతుందండి, ఇది 0 అంటే క్యాన్సిల్ అవుతుందా, 8 6 48, ఇంకా ఎక్స్ట్రా ఎంత, 2 ఉంటుంది, 24 8 3 24 అవుతుంది కదండి ఇది. సో అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ, 0. సో ఆన్సర్ ఎంత, ఏది స్మాలెస్ట్.
స్మాలెస్ట్ 2 అవుతుంది. ఎందుకు అవుతుంది? 2 అవుతుంది. 2 కూడా అవుతుంది. ఓకే, మా 2 అవుతుందా అవదా? అవదు అనుకుంటా. 2 అవుతుంది. 4 అవుతుంది. 4 అవుతుంది. 4 అవుతుంది. 2 అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? 9తో డివైడ్ అవ్వని నెంబర్ ఏంటి? ఏది అవ్వదు? ఏది అవ్వదో చెప్పండి చాలు. ఏది డివైడ్ అవ్వదు? ఫస్ట్ వన్ అవుతుందా? అవ్వదు. ఫస్ట్ వన్ అవ్వదు. అవుతుందా? అంటే ఆన్సర్ అవ్వదు అంటున్నాం. 7+3 ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది అవుతుందా మనకు ఆన్సర్కి? ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది 9తో డివైడ్ అయిపోతుందా? డివైడ్ అవుతుంది. మనకి ఏం కావాలి? అవ్వంది కావాలండి. ఏదైతే అవ్వదు. సో ఇదిగో ఇదే నీ ఆన్సర్. ఇదిగో 6+3 9, 8+5 అంటే ఎంత అండి? 13. 13 9తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఇది. ఏది అవ్వదని అడిగాడు మనకి. ఈ రెండు అయిపోతాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ m ప్లేస్లో ఏం పెడితే 9తో డివైడ్ అవుతుంది అంటున్నాడు. చెప్పాలి. ఇక్కడ 5 4 క్యాన్సిల్ అవుతుంది. 8+2 అంటే ఎంత? 10. 10+5 అంటే 15. 15కి ఎంత కలిపితే 9తో డివైడ్ అవుతుంది? 3. 15కి 3 యాడ్ చేస్తే ఎంత? 18 అవుతుంది. 18 అనేది 3తో డివైడ్ అవుతుంది. సారీ, 9తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏమడిగా? డివిజిబిలిటీ ఏంటి అసలు? ఇది ద నంబర్ 23p629713854 ఈజ్ డివిజిబుల్ బై ద స్మాలెస్ట్ ఆడ్ పాజిటివ్ నంబర్. నేను ఎక్కడ కాంపోజిట్. ఓకే, ఆడ్ కాంపోజిట్ నంబర్. మనకి నెంబర్ ఎక్కడ కనబడట్లేదని నేను వెతుకుతున్నాను, కానీ వాడు ఏమని ఇచ్చాడు? ఆడ్ కాంపోజిట్ లో స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి అసలు? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటండి? ప్రైమ్ నెంబర్స్ కానటువంటి వాటి అన్నిటి కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్యలు అంటే 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఆర్లో చూద్దాం. 1 అనేది ప్రైమా కాంపోజిట్? 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎందుకు నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్? ప్రైమ్ అనాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ అనాలంటే 2 కన్నా ఎక్కువ ఉండాలి. మరి 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకేనా? అందుకే దాన్ని ప్రైమ్ నెంబర్ అని, కాంపోజిట్ నెంబర్ అని కూడా అను. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత? 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 5 ఆల్సో ప్రైమ్ నెంబర్. 7 ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మాడ్ నెంబర్స్లో 9 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. అంటే 9తో డివైడ్ చేయండి అని అంటున్నాడు వాడు. ఈ నెంబర్ని 9తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత అది చూడాలి. ఇక్కడ మనం రిమైండర్ అడిగాడా, పీ వాల్యూ అడిగాడా? పీ వాల్యూ అడిగాడు అంతే. ఓకే, పీ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 6 3 కలిపితే 9 క్యాన్సిల్ అయింది. 7 2 కలిపిన 9. నెక్స్ట్ ఎంతమ్మా? 8+1 9, 5+4 9. ఇంకేముందమ్మా? 2+3 5. 5కి ఎంత యాడ్ చేయాలమ్మా? పీ. 5కి ఎంత యాడ్ చేస్తే 9తో డివైడ్ అవుతుంది? 4. సో ఆన్సర్ అంటే ఆప్షన్. ఓకే, ఈ స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏంటో తెలిస్తేనే మనం దీన్ని మొదలు పెట్టగలం. ఓకే, what is the least value of x such that 517x324 is divisible by 12? 12 divisibility rule ఏంటి? 3 into 4. ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి, 4తో కూడా డివైడ్ అవ్వాలి. 12తో అవ్వాలంటే ఒక నెంబర్ 3తో అవ్వాలి, 4తో అవ్వాలి. ఈ రెండు ఏమవ్వాలి? కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఓకేనా? ఈ నెంబర్ 4తో ఖచ్చితంగా అవుతుంది. వాడే ఇచ్చాడు అవుతుంది. ఇక నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి? 3తో డివైడ్ అవ్వాలి అంటే ఈ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో లీస్ట్ వాల్యూ ఎంత పెట్టచ్చు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 7 లేదు, ఈ రెండు కలపవచ్చు. మీరు కావాలంటే ఈ రెండు చేసుకోండి, మీ ఇష్టం. అలైన్ చేయండి. ఇక 5 1 కలిపితే 6, 3 క్యాన్సిల్ అయింది. 7+2 అంటే ఎంత? 9. లేదా 4 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 4కి ఎంత కలపాలండి? ఇంకా 2 కలిపితే అది ఎవరితో డివైడ్ అవుతుంది? 3తో. 4+2 అంటే 6, 6 3తో డివైడ్ అవుతుంది. 6 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 90. If 11-digit number 543247x968y is divisible by 90, then the value of 4x plus 5. మీ క్లాస్ నోట్స్ జాగ్రత్తగా ఉంచుకున్నాం. 90 divisibility rule. 9 10 సార్. 9 10 సార్. ఈ పక్క నెంబర్లు ఆల్వేస్ ఏమవుతాయండి? కో ప్రైమ్సే. కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ రెండు కూడా ఏమవుతాయి? 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఆల్వేస్ కో ప్రైమ్స్. ఓకే, ఈ నెంబర్ నాకు 10తో డివైడ్ అవ్వాలంటే y ప్లేస్లో ఉండాలి ఖచ్చితంగా 0. మరి 0 లేకపోతే అది అసలు డివైడ్ అవ్వదు.
అంటే ఇక్కడ 0, y ఆల్రెడీ వచ్చింది, y ప్లేస్లో ఎంత అండి, ఇది 0, ఇది 0. ఓకే, మరి నెక్స్ట్ ఇంకెవరితో అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలంటే, మరి 9తో డివైడ్ అవ్వాలంటే ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి, ఇదిగో 9 క్యాన్సిల్ అయింది, 6 + 3 క్యాన్సిల్ అయింది, 5 + 4 క్యాన్సిల్ అయింది, 7 + 2 క్యాన్సిల్ అయింది, ఇంకెంతమ్మా 8 + 4, 8 + 4 అంటే ఎంత 12, 12కి ఎంత యాడ్ చేయాలి, ఇంకా మనం 9తో డివైడ్ అవ్వాలంటే 6 యాడ్ చేయాలి, 12కి 6 యాడ్ చేస్తే ఎంత 18. సో మన ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలండి 6. మరి లేదా డిజిటల్ సమ్ చూడమ్మా, 8 + 4 అంటే 12 కదా, 12 అంటే మరలా ఈ రెండింటిని కలిపండి, 1 + 2 అంటే ఎంత 3 వస్తుంది. లేదా 12 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 3, అదే రాస్తున్నా, ఇక్కడ ఎంత వచ్చింది 3కి ఎంత కలపాలి 6 కలపాలి, అలా అయినా నువ్వు చేయొచ్చు. ఓకేనా, 3కి ఎంత కలపాలమ్మా 6. నార్మల్గా 8 + 4 12కి ఎంత కలపాలన్నా 1 + 2 అంటే ఎంత 3కి ఎంత కలపాలన్నా 2 ఒకటే, 2 వేరు వేరు కాదు. సో ఎక్స్ అంటే ఎంత తీసుకోవచ్చు మనం 6 తీసుకోవచ్చు. అప్పుడు మన 6 అనా, ఓకే, 4 × 6 అంటే ఎంత అవుతుంది 24, 4 6 ఎంత 24. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే 6 అని పెట్టేవాళ్ళు, వాడు ఏదో సమ్ ఈక్వేషన్ ఇచ్చి అందులో మనం రాయమంటున్నాడు కదా. నెక్స్ట్ a 9-digit number 4856327 xy is divisible by 9 and x minus y is equal to 6. x minus y ఎంత రావాలండి 6 రావాలంట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √4x + 2? ఆ xy ప్లేస్లో ఏ వెయిట్ని పెడితే నువ్వు 9తో డివైడ్ అవుతుందో నీకు తెలుసుకోవాలి. అండ్ ఆ xyలు ఎలా ఉండాలంటే x అనేది y కన్నా ఎంత పెద్దది ఉండాలంట 6 ఎక్కువ ఉండాలంట. మరి ఆ వాల్యూస్ ఏంటో కనుక్కొని నువ్వు xy ప్లేస్లో ఇక్కడ xyలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయాలి నువ్వు. ఓకే చేద్దాం, ఏమైంది 4 8 5 6 3 2 7, ఇక్కడ ఒక 2 ప్లేస్లు ఉన్నాయి, ఇదేంటంటే ఇది x, ఇదేంత y. ఇది 9తో డివైడ్ అవ్వాలి అంటే ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి, ఇక 6 3 క్యాన్సిల్ అయిపోయింది, 2 7 క్యాన్సిల్ అయింది, 5 4 కూడా క్యాన్సిల్ అయింది. ఓకేనా, 5 4 ఎందుకు క్యాన్సిల్ అయింది, ఇది 9 కాదు. 8 + x + y, 8 + x + y. ఓకే, ఈ నెంబరు 9తో డివైడ్ అవ్వాలంటే x + y ప్లేస్లో ఏం పెట్టచ్చు, x + y ప్లేస్లో ఏం పెట్టచ్చు అండి 1 పెట్టచ్చా. ఈ రెండు కలిపితే ఎంత 1 అయింది అనుకో, ఈ రెండు కలిపి 1 అయింది అనుకో, 8 + 1 అంటే ఎంత 9. ఓకే, అండ్ వాడు డిఫరెన్స్ ఎంత అని చెప్పాడండి, x - y = ఎంత రావాలన్నాడు 6 రావాలన్నాడు. ఇక్కడ మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మరి ఇక్కడ 8కి 1 కలిపావు అనుకో, 8కి 1 కలిపితే ఎంత 9 వస్తుంది. మరి అంటే x + y = అప్పుడు ఎంత తీసుకోవాలి నువ్వు 1 తీసుకోవాలి. తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎందుకు తీసుకోకూడదు, డిఫరెన్స్ అనేది సమ్ కన్నా తక్కువ ఉండాలండి ఎప్పుడు కూడా. రెండు నెంబర్లు కలిపితే ఎక్కువ ఉండాలి, మైనస్ చేస్తే తక్కువ రావాలి ఎప్పుడు కూడా. సో అందుకే ఈ కండిషన్ 1 అయితే అవ్వదు. మరి ఇంకా 8కి ఎంత కలిపితే అది 9తో డివైడ్ అవుతుంది, 1 కలపడానికి లేదు. ఇంకెవరు కలపొచ్చండి, 9 అవ్వట్లేదంటే 18కి చూడాలి, 18కి చూడాలి. 8ని ఎంతతో కలిపితే 18 వస్తుంది 10, 10 కలిపితే ఎంత వస్తుందండి 18. అంటే నువ్వు x + y ఎంత తీసుకోవచ్చు 10 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. 1 ఎందుకు తీసుకోకూడదు, ఈ డిఫరెన్స్ కన్నా సమ్ అనేది ఆల్వేస్ ఎక్కువ ఉండాలి కాబట్టి 1 తీసుకోవడానికి లేదు. అండ్ 9 అవ్వట్లేదంటే 8 + 1 9 మనకు కుదరట్లేదంటే నెక్స్ట్ ఏం చూడాలి 18కి చూడాలి. 8కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుందంటే 10 యాడ్ చేయాలి మనం అక్కడ. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఇలా సమ్ ఇచ్చాడు డిఫరెన్స్ ఇచ్చాడు, ఇలా సమ్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ స్టార్టింగ్ వాల్యూ కావాలి అంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని కలిపి బై 2 చేయాలి. ఎక్స్ కావాలంటే ఈ స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. చెప్పండి, x 10 + 6 అంటే ఎంత 16/2 అంటే ఎంత 8. అప్పుడు x = ఎంత 8. మరి ఇది ఈ y కావాలంటే ఈ రెండవది కావాలంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. 10 - 6 అంటే 4, 4ని బై 2 చేస్తే ఎంత అవుతుందండి 2. అప్పుడు y = ఎంత అవుతుంది 2 అవుతుంది. అలా తీసుకోవాలి. మీకు కొన్ని మన గ్రూప్ డి అలాంటి ఎగ్జామ్స్ ఇచ్చాడనుకో, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి కూడా మనకు అడిగిన రోజులు ఉన్నాయి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఇస్తాడు, సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఎంత ఇస్తాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నెంబర్స్ ఇస్తాడు, ఆ 2 నెంబర్స్ ఏంటి కనుక్కోండి కూడా ఇస్తూ ఉంటాడు మనకి. లేదా ఎక్స్ ఎంత అని అడుగుతాడు, స్మాలెస్ట్ నెంబర్ అంటాడు, లార్జెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతూ ఉంటాడు మనకి, అలా అడుగుతూ ఉంటాడండి. చూడండి మనకి అయిపోయిందా, ఇంకా ఉందా, ఉంది కదా. వీటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. √4 × 8 అంటే ఎంత 32, 2 × y అంటే ఎంత 2 2 4, √36 అంటే ఎంత అండి. ఓకే, నెక్స్ట్ వన్.
What is the value of x so that 7-digit number 91876x2 is divisible by 72? ఈ నెంబర్ 72తో డివైడ్ అవ్వాలంటే ఎక్స్ ప్లస్లో ఏం పెట్టాలి? 72 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 72 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 8 అండ్ 9. 8 9s are 72 అండ్ ఈ రెండు కూడా కోప్రైమ్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. ఎప్పుడైనా నీకు ఇలా 8 9 లేదనుకుంటే 9 ఉంటే చాలా, డివిజిబిలిటీ రూల్లో 9 చెక్ చేయాలంటే, అండ్ అలా ఇచ్చినప్పుడు ఇలా సింగిల్ వేరియబులే కనుక్కోమన్నాడు అనుకో, అంటే ఎక్స్ ఒకటే. కొన్నిసార్లు అడుగుతాడు 2 పొజిషన్లు కనుక్కోమంటాడు, ఎక్స్ వై, లేదా కొన్నిసార్లు 3 పొజిషన్లు కనుక్కోమంటాడు, ఎక్స్ వై జెడ్ ఇలా కనుక్కోమంటాడు. ఇలా కాకపోతే ఇలా సింగిల్ వేరియబుల్ ఇచ్చాడు అనుకో, నువ్వు కేవలం 9 చెక్ చేయి చాలు, 8 చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఏం చెక్ చేస్తే చాలు? 9 చూడండి. ఎందుకు? 9 ఈజీ కదా మనకి ఎప్పుడు కూడా. 8 చెక్ చేసే వాళ్ళకి ఇక్కడ చాలా పాసిబిలిటీస్ రావచ్చండి, ఎక్కువ పాసిబిలిటీస్ వచ్చేస్తాయి మనకి. ఏం చేస్తారు? సింగిల్ వేరియబుల్ మాత్రమే కనుక్కోమంటే నువ్వేం చెక్ చేస్తావు? 8 9లో ఏం చెక్ చేయొచ్చు? 9 చెక్ చేయి మరి. ఓకేనా? మరి 9తో చెక్ చేస్తే ఎంత? 9 క్యాన్సిల్ అయింది, 8 1 క్యాన్సిల్ అయింది, 7 + 2 క్యాన్సిల్ అయింది, 6కి ఎంత కలపాలండి? 3. సో 3 కలిపితే ఆన్సర్ ఎంత? ఆప్షన్. ఓకేనా? కావాలండి నువ్వు ఇక్కడ 3 పెట్టు, అప్పుడు ఎంత? 632. 632 8తో డివైడ్ అవుతుందో లేదో చూడు, ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలి కూడా. ఓకేనా? 632 ఖచ్చితంగా 8తో డివైడ్ అవ్వాలి. అవుతుందా? 56 72. ఎప్పుడు సింగిల్ వేరియబుల్ అడిగినప్పుడు 8 9 కష్టపడి నువ్వు చేయొద్దు. కానీ 2 అడిగాడు, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్కడ వై అడిగాడు అని. ఆ క్వశ్చన్లు కూడా ఉన్నాయి, ఎక్స్ ఉంది, వై ఉంది, ఎక్స్ వై జెడ్ కూడా ఉంది. ఓకేనా? ఇలాంటివి అడిగినప్పుడు ఏం చేయాలనేది మాట్లాడదాం. కానీ సింగిల్ అడిగితే మాత్రం ఓన్లీ 9 చేయి, అయిపోతుంది. ఇక్కడ 2 అడిగాడు. వాట్ విల్ బి ద గ్రేటెస్ట్ నెంబర్? అతిపెద్ద నెంబర్ ఏంటంట? అది ఎలా రావాలంటే 32a78b విచ్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇది 3తో డివైడ్ అవ్వాలంటే, కానీ ఎవరితో డివైడ్ అవ్వకూడదు? 9తో డివైడ్ అవ్వకూడదు. 3 చేత భాగించబడి 9 చేత భాగించబడని అతిపెద్ద సంఖ్య ఏంటని అడుగుతున్నాడు. ఓకే, వేరే ఏ అండ్ బి ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్స్. ఏబీలు 2 కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్ అంట, అంతే కదా? ఏబీ సింగిల్ డిజిట్. ఓకే, మరి ఏం చేయాలంటే అది ఎవరితో డివైడ్ అవ్వాలి? అది 3తో. మరి ఎవరితో అవ్వకూడదు? 9తో అవ్వకూడదు. ఏం కావాలి? అతిపెద్ద డిజిట్ కావాలి, అతిపెద్ద నెంబర్ కావాలి. మనం త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోదామా? త్రూ ఆప్షన్స్లో అతిపెద్ద నెంబర్ ఏంటి? ఇందులో 324 781, 329, 326, 329, ఈ రెండింటిలోనే ఏదో ఉంది నీకు. ఈ 327 787, 327 784. ఎక్కడతో మొదలు పెడదాం, ఇది తర్వాత చూద్దాం. ఓకే, ఇది మొత్తాన్ని కలపండి. 3 + 2 అంటే ఎంత? క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ముందు కలుపుతాం. 3 + 2 అంటే ఎంత అండి? 5. 5 + 9 అంటే 14. 14 + 7 21. 21 + 8 అంటే ఎంత? 29. 29 + 7 అంటే ఎంత? 36. ఈ నెంబర్ ఎవరితో అవుతుంది? 3తో అవుతుంది, 9తో కూడా అవుతుంది. 9తో అవుతుందా? 9 4 ఎంత? 36. మరి వాడేమన్నాడు? బాబు నాకు 9తో వద్దు, కేవలం 3తోనే కావాలన్నాడు, కాబట్టి దీన్ని తీసేయండి. నెక్స్ట్ ఇదెంత అవుతుందండి? 9. 7 + 2 18. నెక్స్ట్ 4 + 3 అంటే ఎంత అండి? 4 + 8 ఒక 7. సో ఎంతకెంత? 18. 25. 25 + 8 అంటే ఎంత? 33. 33. ఇది ఎవరితో అవుతుంది? 3తో అవుతుంది. మరి 9తో అవ్వట్లేదు. అయిపోయింది. ఓకేనా? మరి ఏం రాయాలండి? మరి ఆ ప్లేస్ ఇంకేం రాయమని లేదు, ఏంటో కనుక్కోమన్నాడు అంతే. ఓకే, మరి ఏ ఎంత బి ఎంత అంటే ఏం చెప్తారు? ఏ అనేది 9, బి అనేది ఎంత? 4. ఏ 9, బి 4. ఓకే, నెక్స్ట్. క్వశ్చన్ అర్థమైందండి? ద నంబర్ 150328 ఈస్ డివిజిబుల్ బై 23. అది ఎవరితో డివైడ్ అవ్వాలంటే 23తో డివైడ్ అవ్వాలంట. ఓకే, అవ్వాలి కదా, అవుతుంది అంట. ఈజ్ డివిజిబుల్ బై 23. ఆ నెంబర్ 23తో అవుతుందని వాడే చెప్పాడు. ఈ నెంబర్ అనే సంఖ్య 23 చేత భాగించబడుతుంది, వాడు చెప్పాడు డివైడ్ అవుతుంది. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రీఅరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్న. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లో రాశాడంట. డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం ఇప్పుడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుందండి? 8 5 3 2 1 0. ఓకే, ఇదే డిసెండింగ్ ఆర్డర్. ఓకే, రాసాం. అండ్ 5 times of 13 is subtracted from the new number thus formed. ఓకేనా? ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈ కొత్త నెంబర్కి
5 టైమ్స్ ఆఫ్ 13. 5 టైమ్స్ ఆఫ్ 13 అంటే ఎంత? 5 ఇంటూ 13 అని అర్థం. 5 ఇంటూ 13 అంటే ఎంత? 65. 5 ఇంటూ 13 అంటే ఎంత అండి? 65. 5 టైమ్స్ ఆఫ్ 13 అంటే ఎంత? 65. 65ను మైనస్ చేయమంటున్నాడు. ఇందులో 65ను మైనస్ చేయమంటున్నాడు. మైనస్ చేస్తే ఎంత? ఇది ఒక 5, ఇదెంత అండి? ఇది ఒక 4, 1, 8, 5, 3. 8, 5, 3, 1, 5, 1, 4, 5. దెన్ ద రిజల్టెంట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై. ఈ రిజల్టెంట్ నెంబర్ ఎవరితో డివైడ్ అవుతుంది? ఎవరితో అవుతుంది? ఎవరితో అవుతుంది? ఇగో 5 ఉంది కదా, 5తో. సార్ మిగతావి అవుతాయి లేవు చెక్ చేయాలి, మరి ఎలా మళ్ళీ ఆడేమని అడుగుతాడేమోనండి అని మాత్రం చెక్ చేయొద్దామా? 5తో అవుతుందని క్లియర్గా తెలుస్తుంది కదా, అయిపోయింది ఆన్సర్. ఇది 3తో అవుతుందా లేదంటే అవ్వదు. 3తో అవ్వదు. 5, 4 పోతుంది. నెక్స్ట్ 8, 1 క్యాన్సిల్ అయిపోతుంది. 3 పోతుంది, 5 మిగిలిపోతుంది. నువ్వు అలా అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇదేంతో అవ్వదు. ఇది 2తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 11తో క్యాన్సిల్ అవుతుందా? 8 + 3 అంటే ఎంత? 11. 11 + 4 అంటే 15. 5 + 1 అంటే ఎంత అండి? 6. 6 + 1 అంటే 11. 15కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 వస్తుంది. కానీ ఏం రావాలి? 0 or 11 మల్టిపుల్స్ రావాలి. వస్తున్నదా? రాలేదు. అంటే ఎలానో అవ్వదండి అది. మనం చెక్ చేసి టైం వేస్ట్ చేయొద్దు అంటున్నాను. నీకు ఆన్సర్ తెలియదు కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 5. అది ఎవరితో డివైడ్ అవుతుందంటే యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఇవే కాదు, మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా ఇలాగే ఇన్డెప్త్తోనే తీసుకెళ్తాం. ప్రతిదీ ఎక్కువ క్వశ్చన్లో ఉంటాయి, తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. కొన్ని ఇస్తే చాలు కదా సార్, ఎందుకు సార్ మాకు ఇన్ని? ఎక్కడ నాకు బాగుంటుంది తక్కువ చెప్పడానికి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నువ్వు క్వశ్చన్ పేపర్ చూడగానే నేనే ఫస్ట్ గుర్తొస్తాను, మా సార్ ఏం చెప్పలేదు అసలు అని చెప్పి. సో మీరు నన్ను గుర్తు చేసుకోకూడదు. ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను చదివినవన్నీ వచ్చాయని నువ్వు హ్యాపీగా బయటికి రావాలంతే. దానికోసం ఇన్ని డిస్కస్ చేయడం, ఇన్ని మీరు నేర్చుకోవడం. ఓకే, ఇంకో 10 బుక్లు 2 బుక్లు ఎక్కడ కొనొద్దండి. ఏ బుక్స్ కొనొద్దు. మీకు ఏమైనా కంటెంట్ మిస్ అయింది అనిపిస్తే నా దగ్గరికే రండి. రాదు, మిస్ అవ్వదు. నీకు అనిపిస్తే నా దగ్గర రా, నేను అవన్నీ పెడతా. ఎందుకు మళ్ళీ ఇంకో బుక్స్ కొని డబ్బులు వేస్ట్ చేసుకోండి? ఏమొద్దు. చెప్పిన కంటెంట్ దీన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చేస్తే సరిపోదండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. చేసిందానే చేయాలి. రిపిటేషన్ ఇది ఒకటే కీ అసలు. జాబ్ కొట్టడానికి ఇది ఒకటే. సర్టెన్ కంటెంట్ అంటే నువ్వు ఏదో ఒక సెలెక్టెడ్ కంటెంటే తీసుకోవాలి. ఓకే, దీన్ని ప్రిపేర్ అవుతాను అంతే. దాన్ని నమ్మి నువ్వు తీసుకోవాలి. మొత్తాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దాన్ని ఇంకో విధంగా ఇచ్చినా సరే నువ్వు చేయగలవు అప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడమ్మా క్వశ్చన్. ద 6-digit number 439xy5 is divisible by 125. How many such digits or numbers are there? ఓకే, 125 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 digits ఎవరితో డివైడ్ అవ్వాలి? 125తో డివైడ్ అవ్వాలి. x, y, 5. ఓకే, 1000 లోపు ఎన్ని ఉంటాయండి? 1000 లోపు ఎన్ని ఉంటాయి? 125తో డివైడ్ అయ్యేవి 8 ఉంటాయి. ఓకేనా, 8 ఉంటాయి. ఆ 8లో అంటే ఏంటి? 125 80 వరకే అవుతుందండి. 125 × 80 ఎంత? 1000. ఓకేనా, ఈ 8లో సగం అంటే ఏమొస్తాయి? 4 వస్తాయి. 4 ఈవెన్ నెంబర్తోని, 4 ఆడ్ నెంబర్తో మల్టిపుల్ అవుతాయి. ఆ ఆడ్ నెంబర్తో మల్టిపుల్ అయ్యేవి ఏంటండి? 125 1 జర్, 125 3 జర్, 125 4 జర్, 5 జర్, 125 7 జర్. 8 తర్వాత ఇంక తీసుకోవడానికి లేదు మనకి. ఎందుకు? 125 9 జర్ తీసుకోవడానికి లేదు. 125 8 జర్ వరకే మనకు అవుతుంది. 125 8 జరే 1000 అయిపోతుంది మనకి. ఓకేనా, సో అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి? 4 పాసిబిలిటీస్, 4 పాసిబిలిటీస్. ఓకేనా, నెక్స్ట్ 3 power 50 plus 9 power 26 plus 27 power 18 plus 9 power 28 plus 9 power 29 is divisible by which of the following integers? ఇందులో ఏ నెంబర్తో అది డివైడ్ అవుతుంది? ఎస్ఎస్సి సిజిఎల్ ఇచ్చిన క్వశ్చన్. చెప్పండి, ఇందులో ఏం కామన్ తీయచ్చు మనం? 9. మరి ఇక్కడ 3 ఉంది. 3 power 50 అన్నీ నువ్వు కామన్ తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రతిదానికి బేస్ సమానంగా ఉండాలండి. ఒక దగ్గర 3 ఒక దగ్గర 9 అలా ఉండకుండా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందండి? 3 power 50 ఉంది. నెక్స్ట్ దాన్ని ఏం రాయొచ్చమ్మా? 3 స్క్వేర్. 3 ఏమని రాయొచ్చు? 9 ఏమని రాయొచ్చు? 3 స్క్వేర్ హోల్ పవర్ 26. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏమవుతుంది? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. 26 × 2 అంటే ఎంత? 52. 3 power 52 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు? 27 3 క్యూబ్. 3 × 18 అంటే ఎంత? 54. 3 power 54. నెక్స్ట్ ఇదేం రాయొచ్చండి? 3 స్క్వేర్. అప్పుడు 2 × 28 అంటే ఎంత అవుతుంది? 56. 3 power 56. నెక్స్ట్ వన్ ఎంత అండి? దీన్ని ఏం రాయొచ్చు? 3 స్క్వేర్. 2 × 29 అంటే ఎంత? 58. 3 power 58. ఇలా ఈక్వల్గా ఉండాలి, సమానంగా ఉండాలి మనకి బేసెస్లో. ఓకే, అన్నింటినీ 3 కింద మార్చుకున్నాం. ఇప్పుడు ఏం కామన్ తీయొచ్చు? అతి చిన్న వాల్యూ ఏంటమ్మా ఇందులో? 3 power 50.
3/50 అంతా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇందులో 50 బయటకు వస్తే ఎక్కడైనా ఉంటాయి 2 ఉంటాయి. అంటే ఎంత? 3² అంటే ఎంత? 9. నెక్స్ట్ ఎక్కడేనండి 50 బయటకు వస్తే ఇంకేంటి ఉంటాయి? 4 ఉంటాయి. 3/4 అంటే ఎంత? 81. నెక్స్ట్ ఇక్కడ 50 బయటకు వస్తే ఇంకా 6 ఉంటాయి. 3/6 అంటే ఎంత అండి? 729. 729 అండి. 3/6 అంటే 729. లేదా ఇలా చూసుకోండి, 3/6ని ఇలా కూడా రాయొచ్చా? 3/6ని ఎలా రాయొచ్చా? ఎందుకు? 2 into 3 అంటే ఎంత? 6 లేదా ఇలా రాస్తావు? అలా వద్దు సార్, నాకు ఇలా ఇష్టం ఉంది. ఇక్కడ 3 రాసుకొని ఇక్కడ 2 రాసుకో, 27² వస్తాయి నీకు. 27² వస్తాయి. లేదు దీన్ని ఎలా రాయొచ్చు? 3/2 అని కూడా రాయొచ్చు. ఇదంతా 3³ అంటే 27, 27² అంటే ఎంత? 729. 3² అంటే ఎంత? 9, 9³ అంటే ఎంత? 729. ఆ విధంగా నువ్వు ఆ 729 రాశాను నేను అక్కడ. 3/6ని చేయకుండా ఇలా మార్చుకోవాలి. మరి ఇక్కడ ఎంత ఉంటుందండి? 3/8. మరి 3/8 అంటే ఎంత? 3/8 అంటే ఎంత? 3/8. 3/8ని ఏమని రాయొచ్చండి? 3/4 లేదా ఓకే 3/4 (2) అని రాయొచ్చు. 3/8ని ఎలా రాయొచ్చు? 4 2s ఎంత? 8. ఏ పవర్ మోల్ పవర్ n అంటే ఎంత? ఏ పవర్ m into n అవుతుంది. 3/4 అంటే ఎంత? 81. 81² కావాలండి మనకి. 81² కావాలి. మరి 81² అంటే అలాగే 81 into 81 చేయొచ్చు. చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చు అండి? ఇది 100కి దగ్గరలో ఉంటే మనం ఎలా చేయొచ్చు? నార్మల్గా 81² అయినా ఏ² అయినా ఇగో మీకు ఒకటి చెప్తా. దాని తర్వాత ఇంకోటి కూడా పెన్ పెట్టుకున్న చేసే పద్ధతి కూడా ఉంది. 81² అంటే ముందుగా 8² ఎంత? 64. 1² అంటే ఎంత? 1. మినిమం 2 డిజిట్ రాయాలి. ఎలా 0 1 రాయాలి. తర్వాత ఏం చేస్తాం అంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసి దీంతో మల్టిపుల్ చేయి. 8 1s are 8 into 2 అంటే ఎంత? 16. లాస్ట్ డిజిట్ వదిలేసి దాన్ని రాసుకో. దీన్ని యాడ్ చేయి. 1 6 5 6 6561. 6561 అవుతుంది మీకు ఆన్సర్. ఓకేనా? ఎలా రాసాం? 8², 1² అంటే ఎంత? 01, 8 1s are 8 into 2 అంటే ఎంత? 16. లాస్ట్ డిజిట్ వదిలి దీన్ని రాస్తాం. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత? 6561. ఓకే. లేదా ఎలా రాయొచ్చండి దీన్ని? ఇది 100 కన్నా ఎంత తక్కువ ఉందో నువ్వు మైండ్లోనే ఆలోచించుకో. 100 కన్నా ఎంత తక్కువ ఉందండి? 81 అనేది 19 తక్కువ ఉంది. ఎంతైతే తక్కువ ఉందో దాన్ని మైనస్ చేయాలి మళ్ళీ. ఓకేనా? 81లో 19 మైనస్ చేయండి. 81లో 19 మైనస్ చేస్తే ఎంత? 81లో 19 తీసేస్తే ఎంత? 81లో ముందు 20 తీసేయండి అమ్మా. 61. 81లో ముందు 60 తీసేయండి. ఓకేనా? ఎంత వస్తుందండి? 61 వస్తుంది మనకి. ఓకేనా? సో 61 మళ్ళీ 1 కలపండి. ఎంత? 62. ఓకే. ఎంత తక్కువ అని చెప్పారు మీరు ఇప్పుడే? ఎంత తక్కువ అని చెప్పారు? 19. ఆ 19² ఎంత? 19² ఎంత? 361. లాస్ట్లో ఉన్నటువంటి ఇగో 361లో లాస్ట్లో ఉన్నటువంటి 61ని ఇక్కడ రాస్తాం. సో సారీ ఓకే 3ని ఎక్కడ రాస్తామండి? 3ని ఈ ముందు నెంబర్ కలపాలి. ఈ ముందు నెంబర్ కలపాలి. 62 కలపాలి. 62 కలిపితే ఎంత? 65. 6561 అనేది నీ ఆన్సర్. ఓకేనా? మళ్ళీ చెప్పనా ఇది ఎలా చేస్తున్నామో? 100 కన్నా ఇది ఎంతైతే తక్కువ ఉందో అంతే మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసి 81లో 81లో 19 తీస్తే ఎంత అవుతుందండి మనకి? 62 అవుతుంది. 62ని దాన్ని అలా ఉంచు. ఎంతైతే తక్కువ ఉందనో దాన్ని స్క్వేర్ చేయి. 19² అంటే ఎంత? 361. ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఇక్కడ రాయి. రిమైనింగ్ ఈ 3 ఉంది కదా, ఆ 3ని ముందు నెంబర్కి కలిపే. 62కి 3 కలిపితే ఎంత? 65. 6561. దాన్ని నువ్వు ఇలా పక్కకు తీసుకెళ్ళి చేయకూడదు. అలా మైండ్లో చేయాలి. ఇప్పుడు ఇది చెప్పాను చూడండి, అలా ఆలోచించడానికి ట్రై చేయాలి. 6561. ఓకే. దీని అంతటిని కలపండి. ఎంత వస్తుంది? దీని అంతటిని యాడ్ చేయండి అమ్మా. 3/50 ఏమడిగాడు అసలు? ఈజ్ డివైజబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్? దేంతో డివైడ్ అవుతుందని అడుగుతున్నాడు. 3/50 ఇంటూ దీని అంతటిని కలిపితే ఎంత? 9 + 1 అంటే ఎంత అవుతుందండి? 10. సో 729 + 8 అంటే ఎంత అవుతుంది? 810. 810 అంటే ఈ రెండు కలిపితే మొత్తం 820. ఓకే. 1 8 ఇదంతమా 3 7381. 7381. సార్ దీనికి ఇంకో పద్ధతి లేదంటే ఇలాగే చేయాలి నువ్వు. ఓకేనా? 7381. ఈ నెంబర్ ఇందులో దేంతో డివైడ్ అవుతుంది? దేంతో డివైడ్ అవుతుంది? 11తోనా, 5తోనా, 7తోనా, 2తోనా? అమ్మ ఇది 5తో డివైడ్ అవ్వదండి. 5తో ఎక్కడ అవుతుంది? 3/50 అంటే అర్థం ఏంటి? 3 into 3 into 3 into 3 3ని మల్టిపుల్ చేయాలి 50 సార్లు. 5తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 2తో డివైడ్ అవుతుందా? ఇది ఈవెన్ నెంబర్ కాదు, ఇది ఈవెన్ నెంబర్ కాదు. 3/50 అంటే అది ఆడ్ నెంబర్. సో 2తో డివైడ్ అవ్వదు. నాకు ఆన్సర్ తెలుసండి ఇదని, నాకు కనబడింది ముందే, కానీ మీకు తెలియాలి కదా. ఒకటి చెప్తేనే కదా అర్థమవుతుంది, అందుకే దాన్ని ఆపాను. 7తో అవుతుందండి. 7తో అవుతుందా ఇది?
సెవెన్ టెన్స్ ఆర్ 3 ఉంది, 38 ఉంది, క్యాన్సిల్ అవ్వట్లేదు, 31 క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇది 7తో క్యాన్సిల్ అవుతుంది, కానీ 11తో అవుతుంది చూడండి. 7 + 8 అంటే ఎంత? 15. మరి ఇదంతా 3 + 1 అంటే ఎంత? 4. 15కి 4కి డిఫరెన్స్ ఎంత? 11. అంటే ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. నీ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. మీకు ఎగ్జామ్లో కొంచెం దీన్ని నీకు ఇబ్బంది పెట్టకూడదంటే చిన్నది ఇస్తాడు, చిన్న క్వశ్చన్ ఇస్తాడు ఇలా చిన్నది. కానీ పద్ధతి మాత్రం ఇదే మెథడ్, ఇదే పద్ధతిలో చేయాలి. కానీ క్వశ్చన్ తగ్గిస్తాడు అంతే. ఓకే, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇలా 9 పవర్ 20 ఇంకా ఏదో ఒకటి ఇవ్వచ్చు, దాన్ని నువ్వు తెలివిగా నువ్వు రాసుకోగలగాలి ఇలా. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్ అనేది రేపు కంటిన్యూ చేద్దాం సెషన్. సరే.